హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ కొబ్బరి ఫ్రై చేసే విధానం. ముందుగా వంకాయల్ని వాటర్ వేసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసుకుని వంకాయ ముక్కలు కోసుకుని ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ అంటించి కళాయి పెట్టి నూనె వేసుకుని ఆయిల్ వీటెక్కాక నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి ఒక అర స్పూను. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, వంకాయ ముక్కలు వేసుకుని పావు కేజీ వంకాయలు తీసుకున్నాను నేను. కొబ్బరి చెప్ప, కారచిప్ప తీసుకున్నాను. ఈ వంకాయలు కూడా వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొబ్బరి మిక్సీ చేసుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గించాలి. ఈ కర్రీలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం పొడి చేసుకున్న కొబ్బరి పేస్టు ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోవాలి. బాగా కలపాలి. వంకాయ ముక్కలు, కొబ్బరి పేస్ట్ వేసాం కదా, అంతా కలిపెట్టాలి. ఇప్పుడు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక నిమిషం మూత పెట్టి తీసి మళ్ళీ కలపాలి. కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి రెడీ అయింది. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.